అందరికీ నమస్కారం. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఏర్పాటుకు ఊతమిచ్చిన నినాదమిది. తెలంగాణ రాష్ట్ర సమితి తరువాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నినాదమిది. అలాంటి బీఆర్ఎస్ను 2023లో జనం ఓడించారు. నినాదం సరే, వాస్తవంగా జరిగిందేమిటి అన్న ప్రశ్న 3 అసెంబ్లీ ఎన్నికల వేళ పదునెక్కింది. నీళ్లకు బదులు కన్నీళ్లు మిగిలాయన్న సమాధానం వచ్చింది. నిధులు దుబారాలో ఆవిరైపోయాయని ప్రజలు భావించారు. చంద్రబాబు కాలంలో మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు అప్పుల కుప్పగా మారిపోయాయన్న సత్యం బయటపడింది. ఇక నియామకాలు జరగలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు నలుగురికి మాత్రమే మంచి ఉద్యోగాలు లభించాయి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్డున పడ్డారు. గ్రూప్ 1 పేపర్ లీక్ కావడంతో 33 లక్షల కుటుంబాలు కేసీఆర్ను అనుమానించి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. తత్ఫలితంగా డిసెంబర్ 3, 2023న ఆయన ప్రభుత్వం పేకమేడలా కూలిపోయింది. ఇదొక నిశ్శబ్ద విప్లవం, చరిత్రాత్మక ఘట్టం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ సభ్యుడు. అక్కడ ఆశించిన పదవి దక్కకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక ఉద్యమ సంస్థను స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టారు. 1969లో మర్రి చెన్నారెడ్డి ఇలాగే ఉద్యమం నడిపారు. అప్పుడు ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అణచివేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కేసీఆర్ మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమే అన్ని కష్టాలకు కారణమని నమ్మబలికారు. 2014లో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తరువాత ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన సోనియా గాంధీని మోసం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వగానే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని నమ్మబలికారు. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపిత అన్న ప్రజలే నేడు ఇంతగా ఎందుకు తిరగబడ్డారు? ఆయన ప్రభ ఒక్కసారిగా ఎందుకు మసకబారింది? సమాధానం వెతకవలసిన ప్రశ్నలే మరి. ఇవి మాత్రమే కేసీఆర్ పతనానికి కారణాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. తెలంగాణలో 40 లక్షల మంది క్రైస్తవులున్నారు. వీరంతా సోనియా గాంధీకి ఓటు వేశారు. హైదరాబాదు, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లోని అర్బన్ నక్సలైట్లు కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడారు. ఒక్క హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లోని ముస్లింలు కేసీఆర్కు ఓటు వేయలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఇచ్చిన బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు హామీ కూడా అంతే అనుకోవాలి. హైదరాబాదులోని లక్షలాది సౌకాళ్లు మేధావులు 3 రోజులు వరుస సెలవులు వచ్చాయని ఓటు వేయకుండా స్వస్థలాలకు ఉడాయించారు. ఇక చాలుదొర అనే నినాదాన్ని కేసీఆర్ వ్యతిరేక శక్తులు ప్రజల్లోకి తీసుకుని పోవడంలో సఫలమయ్యాయి. కేసీఆర్ను మించిన వాక్చాతుర్యం కలిగిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రజల్లోకి దూసుకొని పోయారు. తిట్ల దండకంలో కేసీఆర్కు దీటుగా కనిపించారు ఆయన. వారు తమలపాకుతో అలా అంటే తాము తలుపు చెక్కతో పెడీమని వాయిస్తామని రుజువు చేశారు. కేసీఆర్ పిచ్చుకుక్కవు అని తిడితే అదే తిట్టును తిరుగుటపాలో కేసీఆర్కు పంపేవారాయన. కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్కు పోటీ అనుకున్న బీజేపీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిందంటున్నారు. కానీ గణాంకాలు ఈ వాదనకు ఒప్పవు. ఇంతకుముందు గోషామహల్లో రాజాసింగ్ అనే ఒకే ఒక్క నాయకుడు గెలిచారు. ఇప్పుడు 8 మంది. ఎన్ని సీట్లకు ఎదిగినా కూడా అది విజయం కిందకే వస్తుంది. తెలంగాణ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోట. రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ప్రత్యేక ఉద్యమ ఆవేశంతో రాజ్యాధికారాన్ని కేసీఆర్ చేజెక్కించుకున్నారు. దీనిని స్థానిక భూస్వాములు సహించలేరన్నది చిదంబర రహస్యం. ఇవన్నీ ఒక ఎత్తైతే విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్నలు ఇంకొన్ని వేసుకు తీరాలి. బంగారం లాంటి పాత సచివాలయాన్ని పనిగట్టుకుని ఎందుకు కూలగొట్టినట్లు? వాస్తు బాగాలేదని ఎవడో చాదస్తుడు చెప్పాడట. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కోట్లు పోశారు? ప్రయోజనమెంత? అక్కడ ఏం జరిగింది? యాదాద్రిలో జీఆర్ స్వామివారిని ఎందుకు పక్కన పెట్టినట్లు? ఢిల్లీ ముఖ్యమంత్రిగా వేషం వేసినటువంటి అర్బన్ టెర్రరిస్టు అరవింద్ కేజ్రీవాల్తో చేతులు కలిపి ఒక తెలంగాణ మహిళ కళ్ళు వ్యాపారం చేయటం ఏమిటి? 80,000 పుస్తకాలు చదివిన మేధావి తెలుగుకు అక్షరభిక్ష పెట్టినటువంటి శ్రీకృష్ణదేవరాయల భువన విజయాన్ని ఆదరించకపోవడం దుర్మార్గం కాదా? నమ్మకస్తులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, కోదండరాం వంటి ఎందరో ప్రజానాయకులను దురహంకారంతో దూరం చేసుకోవడం వెనుక ఉన్న హేతువు ఏది? ఏక కుటుంబ పాలనేనా?
ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలిదానాలు చేసిన ఉస్మానియా విద్యార్థులే ఇవాళ కేసీఆర్ పతనానికి సంబురాలు ఎందుకు చేసుకుంటున్నట్లు? దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానంటూ నమ్మబలికిన కేసీఆర్ నిజంగా అలాగే చేసి ఉంటే త్యాగధనుడు అని ప్రజలు కీర్తించేవారు. అది ఎందుకు జరగలేదు? ఎందుకు అంటే రాజకీయాల్లో అబద్ధాలు చెప్పకూడదు అని ఏమైనా నిబంధన ఉందా? మేమేమైనా సత్యహరిశ్చంద్రులమా? కర్ణాటక తరువాత తెలంగాణ కాంగ్రెస్ వశము కావడంతో మొత్తం దక్షిణ భారతంలో ఆ పార్టీ పునరుజ్జీవనం ఆలస్యం లేకుండా మొదలైందనే భ్రమను కల్పించడానికి కొందరు స్వయం ప్రకటిత రాజకీయ విశ్లేషకులు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజమేమిటి? ఇది తెలంగాణ ప్రజా విజయం. రాహుల్ గాంధీకి ఈ విజయంలో ఎట్టి భాగస్వామ్యమూ లేదు. ఇదే నిజమైతే రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? అందరూ నియంతలకు పట్టిన గతియే కేసీఆర్కు పట్టింది. అలాగే చూడాలి ఇక్కడ. అయ్యో అని సానుభూతి చూపేందుకు కూడా ఒక్కడూ లేడు. ప్రాణాలకు తెగించి రేవంత్ రెడ్డి పోరాడారు. ఇలాంటి పటిమ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో ఎందరికీ ఉంది? ఆత్మవిమర్శ చేసుకోండి. కేసీఆర్ పథకాలన్నీ ప్రహసనాలను మరిపించాయంటే అతిశయోక్తేమీ కాదు. దళిత బంధు, రైతు బంధు పథకాలు బూమ్రాంగ్ అయ్యాయి. నీ పార్టీ సభ్యులకు, ధనిక రైతులకు 10 లక్షలు ఇస్తే మా సంగతి ఏమిటి అని అందని లక్షలాది రైతులు, దళితులు తిరగబడ్డారు. ఎన్నడూ సచివాలయానికి రాని ముఖ్యమంత్రి శుభ్రంగా ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చినట్లు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టోకున కొనుగోలు చేయటంలో నైతికత ఎంత? బీఆర్ఎస్ సహా ఏ ప్రాంతీయ పార్టీ నిర్వాకము గమనించినా ఒక ప్రాంతీయ పార్టీ కంటే 2 జాతీయ పార్టీల విధానం మంచిదేనని అనిపిస్తోంది. అయితే సోనియా గెలుపు ఎక్కడైనా సరే మత మార్పిడి శక్తులకు ఊతమిస్తుంది. భారాసను ఎంఐఎం అంటకాగితే కాంగ్రెస్ను క్రైస్తవ ముఠా శాసిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 1.2% క్రైస్తవులున్నారని అంటారు. ఈ నిష్పత్తి పెరిగే అవకాశం బాగా ఉంది. ఇప్పుడు ప్రజల బ్రతుకు పెనం మీద నుంచి పొయ్యిలోకి పోయినట్లుంది. మార్పు అవసరమే కానీ పూర్ణిమ తర్వాత వచ్చేటటువంటి అమావాస్యను స్వాగతించలేము. తెలంగాణ ఎన్నికల ప్రభావం జాతీయ రాజకీయాలపైన ఎంతవరకు పడుతుంది? ఉచితాలు, అనుచితాలు అనే సిద్ధాంతకర్తల మాట ఎలా ఉన్నా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అన్న హామీ మహిళలను ఆకర్షించటం సహజం. ఎన్నికలను బహిష్కరించండి అని పిలుపునిచ్చినటువంటి ఇలాకాలో భారీ ఓటింగ్ జరగడం దేనికి సంకేతం? తెలంగాణలో ఒకప్పటి కమ్యూనిస్టు కంచుకోటలైన నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ ఎందుకు అడ్రస్సు లేకుండా పోయింది? ఎందుకు కాంగ్రెస్ తోక పార్టీగా మిగిలింది? ఒక పార్టీ విజయం దురదృష్టవశాత్తు ఆ పార్టీ గత కీర్తిని మార్చలేదు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ మీద ఉన్నారు. భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు చనిపోతే అంత్యక్రియలు ఢిల్లీలో జరగకుండా సోనియా ఎంత అవమానించిందో తెలంగాణ ప్రజలు మరిచిపోయారనుకోవడం భ్రమే. కాసు బ్రహ్మానందరెడ్డిని గద్దె దింపడం కోసం చెన్నారెడ్డి చేసిన ఉద్యమం, చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం వైఎస్ఆర్ హైదరాబాదులో మత కల్లోలాలు సృష్టించినట్లు ఉన్నటువంటి ఆరోపణలు గుర్తుకు రాకుండా ఉంటాయా? అందువల్ల కేసీఆర్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల కష్టాలు తీరతాయని భ్రమించకూడదు. కాంగ్రెస్కు ఓటు వేసినందుకు ఇవాళ కన్నడ ప్రజలు ఎంతగానో బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా కాంగ్రెస్ను ప్రజలు ఎందుకు ఎంచుకున్నారు? కేసీఆర్ మీద ఉన్న ఆగ్రహానికి అది నిదర్శనం. సమాధానాల కోసం వేచి ఉన్న ఇంకొన్ని ప్రశ్నలు. రాజశ్యామల యాగం కేసీఆర్ను ఎందుకు రక్షించలేకపోయింది? కర్ణాటకకు చెందినటువంటి డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే తెలంగాణ ప్రజల భవితను నిర్ణయించాలా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అభివృద్ధి పనులు కేసీఆర్ను ఎందుకు గెలిపించలేదు? మునుగోడు ఎన్నికలలో గులాబీ రంగులో కనిపించని ప్రజా వ్యతిరేకత, నియంతృత్వం ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఎందుకు కనిపించాయి? సిపిఎం, సిపిఐ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎందుకు ప్రవర్తించాయి? విష్ణువును, గణేశుణ్ణి పూజించకూడదు అని విద్యార్థుల చేత ప్రమాణం చేయించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం మాయావతి ఎందుకు ప్రచారం చేసింది? అయినా ప్రవీణ్ ఎందుకు ఓడినట్లు? కామారెడ్డిలో ఒక సామాన్య బీజేపీ కార్యకర్త పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని, అప్పటికి కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని కూడా జమిలిగా ఎలా ఓడించగలిగాడు? మోదీ వ్యతిరేకతే కేంద్ర బిందువుగా ఏర్పడిన ఐఎన్డీఐఏ భవిష్యత్తు ఏమిటి? 2 పర్యాయాలకే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా మళ్లీ నెగ్గినటువంటి
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఎలా బేరీజు వేసుకోవాలి? సంక్షేమ పథకాల పేరుతో ప్రజాకర్షక పథకాలు అన్ని వేళలా పనిచేయవు. వాటిని ప్రజలు ప్రలోభాల కిందకు కూడా జమకట్టగలరు. ప్రజలు పథకాలను చూసే ఓటేస్తారనుకుంటే గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాలు ఎందుకు ఘోరంగా ఓడిపోయాయి? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ సాధించినటువంటి ఘన విజయం లోక్సభ ఎన్నికల భవిష్యత్తుకు దిక్సూచిగా కనిపిస్తున్నది. రాహుల్ నాయకత్వం యథాప్రకారం ప్రశ్నార్థకమైంది. ఇక ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం. తెలంగాణ విషయం వరకు వస్తే సినీ నటుడు ప్రచారం చేస్తే జనం వినోదంగా చూడ్డానికి వస్తారు తప్ప ఓట్లు వేయరు. దీనికి రుజువు తెలంగాణలో జనసేన ప్రభావం చూపించకపోవటమే. మరీ డిపాజిట్ కూడా దక్కలేదు. స్వయం ప్రకటిత మేధావులు ఓటు విలువను గుర్తించరు. ఇది కూడా నిత్య సత్యం. రోజు అవినీతిని విమర్శిస్తూ మాట్లాడే గుంపులు పోలింగ్ నాడు ఇల్లు కదల్లేదు. ఇది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో మరో వికృత కోణం.